అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్ కు స్వాగతం. కుటుంబ నేపథ్యం, రాజకీయ రంగ ప్రవేశం, సామాజిక సేవ లాంటి అంశాలను స్పృశిస్తూ సాగే కార్యక్రమమే ఎన్కౌంటర్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు మొదలైన వారి జీవిత విశేషాలను, రాజకీయ విశేషాలను ప్రతిబింబించే ఇంటర్వ్యూ కార్యక్రమమే ఎన్కౌంటర్. ఈరోజు సోమందేపల్లి మండలం పందిపర్తి పంచాయతీ మంచేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ యువ నాయకుడు గంగాధర్తో ఎన్కౌంటర్ కార్యక్రమం చూస్తున్నారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. ఈరోజు సత్సాయి జిల్లా సోమందేపల్లి మండలం పందిపర్తి పంచాయతీలోని మంచేపల్లి గ్రామానికి చెందిన నవయువ నాయకుడు, ఫీల్డ్ అసిస్టెంట్ గంగాధర్తో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. రీసెంట్గానే 3 నెలల కింద మా నాన్నగారు కూడా స్వర్గస్థులైనారు. మా అమ్మగారు కూలి పనులు చేసుకుంటూ మాకు చిన్నప్పటి నుంచి సాగింది. ఇల్లు అయితేనేమి ఇంకోటి అయితేనే కట్టుకొని మేము కూడా ఈ ఊర్లో అందరూ సరిగ్గా నిలబడినాము. నా చదువు వచ్చి ఇంటర్మీడియట్ తర్వాత నేను లేపాక్షిలో ఐటీఐ చేసినాను. తర్వాత ఎస్డిజిఎస్ కాలేజ్లో డిగ్రీకి జాయిన్ అయ్యి కొన్ని కుటుంబ కారణాల వల్ల మాది అప్పుడు ఈ ఇల్లు లేదు, పాత ఇల్లు ఉండేది. చంద్రబాబు నాయుడు వల్ల కియా వచ్చింది కాబట్టి ఆ కియాలో మేము వర్క్ చేసుకుంటూ 12 అవర్స్ డ్యూటీ, 12 గంటల సేపు డ్యూటీ, అక్కడ కూడా నిలబడుకొని. సో డిగ్రీలో మీరు ఏ గ్రూప్ తీసుకున్నారు? డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్. అమ్మ ఒక్కతే కష్టపడి ఇంకప్పుడు ఇల్లు కూలిపోయే స్థితికి వచ్చింది. ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎలా అంటే నేను రాజకీయాల్లోకి రావడానికి అనేది మా ఫ్యామిలీ కూడా ముందు నుంచి రాజకీయాల్లో ఉంది. మా నాన్న 2014 to 2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. సోమందేపల్లి మండలంలో పందిపర్తి పంచాయతీలో మండలంలో కూడా జరగలే అటువంటి అభివృద్ధి 2014 to 2019 ఈ 2 గ్రామాలకి చేసినారు అభివృద్ధి. నాకు 2019 ఎన్నికల్లో కూడా నాకు ఓటు హక్కు లేదు, కానీ 2014లో 9th 10th అనుకుంటా ఆ సమయంలోనే నేను జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీ క్యాన్వాస్లో కూడా పాల్గొన్నాను. నేను మా పందిపర్తి సచివాలయం మీరు కూడా న్యూస్లోనే రాస్తున్నారు, అది ఇప్పటికీ కానీ పూర్తి కాలే సచివాలయం. పందిపర్తి సర్పంచ్ ఎర్రమ్మ గారు కుమారుడు గజేంద్ర దగ్గరుండి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా చేశారు కదా. శ్రీనివాసరెడ్డి అన్న గారు ఒక కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో ఒక బలమైన క్యాండిడేట్ అటు సైడ్. ఆయన ఉన్నంతకాలం పందిపర్తిలో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి మెజారిటీ కూడా రాలే. వైసీపీ అభ్యర్థి గెలిచినాడు అంటే మేమంతా షాక్ అయిపోయాము. అంటే పందిపర్తి పంచాయతీలోని మంచేపల్లి గ్రామం టీడీపీకి సాలిడ్గా ఓట్లు పడతాయి, టీడీపీకి కంచుకోట అనుకున్నారు. మరి ఇదే మంచేపల్లిలో దెబ్బ పడింది కదా టీడీపీకి. చేస్తే అటు సైడ్ ఎలాంటి వ్యక్తి పోటీ చేసినా గెలిచేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మా సాయశక్తుల మా తలకాయలు అడ్డం పెట్టైనా సరే మేము కూడా గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈవీఎంకి చాలా తేడా ఉంది. బ్యాలెట్ అంటే సింబల్స్ ఉన్నాయి, ముద్ద వేసి పేపర్ బట్టి చేస్తాం. కానీ ఈవీఎంకి ఈ నేటికి చాలా మంది ఓటర్లు అవగాహన లేదు. కానీ ఈ ఫీల్డ్ అసిస్టెంట్కి కూడా చాలా మంది చాలా రకాలుగా అడ్డం వచ్చారు. నాకు రాకుండా చేయాలని కూడా చాలా ప్రయత్నాలు చేసినారు. కానీ నేను ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకున్న తర్వాత ఏముందిలే, అంత మంచిగా ఉంటుంది కదా, ఏం విమర్శలు రావు, బాగుంటుంది అనుకున్నాను. కానీ అసలైన సిద్ధం యుద్ధం అక్కడే. మీకే ఫీల్డ్ అసిస్టెంట్ ఈ పదవి తీసుకున్నాక అర్థమవుతుంది ఎందుకు తీసుకున్నాం ఇది అని. కానీ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి, ఆయన దృష్టికి సలహాదారు కృష్ణతేజ గారు ఈ విధంగా తీసుకొని పోయినారు. ఇట్లుంది, ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుంది, కూలీలకు కూడా నష్టం జరుగుతుంది, దీని ఎలాగైనా ఈ అటెండెన్స్ యాప్ని మనం వేరే విధంగా తీసుకొని వెళ్తే అక్కడ కొంచెము కంట్రోల్ అవుతుందని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నాడు. వాళ్ళు అదే పనిగా మా మీద బురద వెళ్ళినారు. ఎప్పుడే కానీ ఒక గ్రామ సభ అయినా జరిగిందా? ఒక గ్రామ సభ కూడా జరగలేదు. మాకు ఈ పనులు కావాలా, మేము మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కోసం ఇలాంటి పనులు పెట్టండి అని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామ సభ పెట్టి గ్రామ సభల్లో కూడా పనులు ఇవి కావాలని చెప్పేసి నిర్ణయించలేదు. అంటే ఈవీఎంలు అనేది 2009 నుంచి ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయి. 2009లో ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఎవరున్నారు అప్పుడు? ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, వాళ్ళ నాన్నే కదా ముఖ్యమంత్రి. మళ్ళీ 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో ఈవీఎంల ద్వారానే వాళ్ళకు కూడా 151 సీట్లు వచ్చినాయి. కానీ మేము ఎక్కడ కానీ ఈవీఎంలు ట్యాంపరింగ్ అని మేము అనలేదు. పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని, వీళ్ళందరినీ వ్యక్తిగతంగా
వాళ్ళ కుటుంబంలో ఉన్న వారిని కూడా దూషించడం వల్ల ఇదంతా ప్రజలకు నచ్చలేదు. డికే పార్థసారథి గారు పెనుగొండ, అప్పటికి ఇంకా సవితమ్మ గారికి ఎమ్మెల్యే టికెట్ రాలేదు. జైహో బీసీ సభ ఒకటి సోమనేపల్లిలో ఆ సభ జరిగినప్పుడు నేను ఆ రోజు మాట్లాడడం కూడా జరిగింది. ఎక్కడి నుంచో వలస పక్షి పెట్టినారు, మనం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే మనము ఓటుతో సమాధానం చెప్పి పంపించాలని చెప్పేసి ఆ రోజు కామెంట్ చేసినాను. అనుకోకుండా ఎవరు ఊహించిన రీతిలో ఆమెకి ఎమ్మెల్యే సీట్ రావడం, ఎవరు అసలు ఊహించని రీతిలో ఆమెకి అంత మెజార్టీ రావడం, ఇంకా నా భూతో నా భవిష్యత్తు కని విని ఎరిగిన రీతిలో ఆమెకి మంత్రి పదవి రావడం. పెనుగొండ ఏరియాలో మొత్తం ఆ పెనుగొండ పట్టణానికి కానీ కరోనా టైంలో మాస్కులు కానివ్వండి, ఎక్కడైనా అన్నదానాలు కానివ్వండి, అవన్నీ కూడా ఆయన చేసిన నిత్యావసర సరుకులు కానీ అవన్నీ అందించినారు. ఆమెకు టికెట్ కన్ఫామ్ కాకున్నట్లే వదులుకున్నాము. ఆమెకు టికెట్ వచ్చింది. టికెట్ రాగానే మేము ఇంకా చురుగ్గా పనిచేసి ఇంకా మేము ఫస్ట్ టైం ఓటింగ్ వేస్తున్నాము. మా యువత కూడా అంతా చాలా చురుగ్గా పనిచేసి ఆమెను గెలిపించుకున్నాం. కూడా చాలా బెదిరించినారు, కానీ ఆ వేటికి కూడా మేము ఎక్కడ వెనకాడలేదు. ఎందుకంటే మా కుటుంబం ముందు నుంచి తెలుగుదేశం పార్టీకే మేము పనిచేసినాము. మేము ఎక్కడ కానీ ఆధారపడలేదు. ఎట్లన్నా మా ఫ్యామిలీ, మా 2 కుటుంబాలు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాం ఈ ఊర్లో, కానీ మాకు కూడా ఒక మంచి పేరు ఉంది. ఆయనే నా ధైర్యం. ఆయనతో కలిసి నేను పనిచేసిన గత ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కావచ్చు, మేమిద్దరు కలిసి ఉంటే ఖచ్చితంగా మేము ఏదైనా కానీ సాధించాలనే నమ్మకం మాకుంది. రిజర్వేషన్ జనరల్ రావాలని మేము కోరుకుంటాను. మేము ఎన్నికల సమయంలో కూడా మేము ఫస్ట్ అడిగిందే బ్రిడ్జి. 2 గ్రామాలకి అంద్రినివా కాలం మీద ఒక బ్రిడ్జి నిర్మిస్తే అటు సైడ్ దాదాపు కొన్ని వందల ఎకరాలు బీడు భూములుగా ఉన్నాయక్క, మీరు గెలిచిన వెంటనే మాకు ఆ 2 బ్రిడ్జిలు కూడా పూర్తి చేస్తే చాలా మంది రైతులు పంటలు కూడా పండిస్తారన్నాం. అక్క కూడా ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చింది. మేము కూడా ఎప్పుడు కలిసినా కూడా ఖచ్చితంగా కొంచెం ఓపిక పట్టానన్న, బ్రిడ్జ్ అయితే ఖచ్చితంగా నిర్మిస్తామని ఆమె చెప్పింది. సమస్య అన్న ఈ 2 గ్రామాల్లో నీటి సమస్య ప్లస్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు రండి, ఆ రోడ్డు కూడా మంజూరు చేస్తాను, భూమి పూజకి కూడా నేనే వస్తానని కూడా అక్కగారు చెప్పడం జరిగింది. ఇప్పుడున్న జనరేషన్లో యూత్ చాలా మంది గంజాయి ఇవన్నిటి వల్ల పాడైపోతున్నారు. కానీ మా ఊర్లో ఉన్న యువతకు కూడా కేవలం మేము బాగా చదువుకోండి, గంజాయి గత 5 ఏళ్లతో పోల్చితే ఇప్పుడు గంజాయి అనేది చాలా వరకు తగ్గిందన్న. అప్పుడు పిక్చర్ల పంపిణీకి ఇప్పుడు కొంచెం తేడా ఎలా ఉంది, మీకు ఏమనుభవం, ఏం గుర్తించారు? చాలా సంతోషంగా ఉంటుందన్న ఆ ఫీలింగ్. చాలా మంది ఇది గత ప్రభుత్వంలో భర్త చనిపోతే వాళ్ళకి పింఛన్ రావాలంటే ప్రభుత్వం మళ్ళా కొత్త పింఛన్లు మంజూరు చేసే వాళ్ళకు పింఛన్లు అయితే రావు. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు భర్త చనిపోయిన అతను పింఛన్ తీసుకునే భర్త చనిపోతే వాళ్ళకి 15 రోజులనే పింఛన్ వచ్చే విధంగా చేశారు. ఆమె కోరిక ఇల్లు అమ్మ. మేము చిన్నప్పటి నుంచి చాలా పాతింట్లో బతికినాము. వర్షాలు వచ్చినా కూడా ఒకరి తర్వాత ఒకరు నిల్చొని భోంచేసే పరిస్థితి కూడా ఆ రోజు వచ్చింది. అప్పుడు కూడా మేము మా నాన్నగారు ఉన్న స్థానిక నాయకులతో అందరితోనూ అడిగినారు, మా ఇంటి బిల్లు చూడండి, మేము మళ్ళీ ఇల్లు కట్టుకోవాలా చూడండి అని. ఆ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మాకు ఇంటి బిల్లు అయితే కాలేదు. లక్ష్యం అంటే ఏం లేదు, ఉన్నంతకాలం జీవితాంతం తెలుగుదేశం పార్టీకే రుణపడి ఉంటాం. మా నాయకుడు శ్రీనివాసరెడ్డి మరియు పెనుగొండ ఎమ్మెల్యే గారు, రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ అక్క వెంటే ఉంటాం, తెలుగుదేశం పార్టీతోనే ఉంటాం. ఎవరు వచ్చినా పోయినా, ఊరంతా 1 సైడ్ అయినా, రాష్ట్రం అంతా ఒక పక్క అయిపోయినా మేము తెలుగుదేశం పార్టీతోనే ఉంటాం, తెలుగుదేశం పార్టీకే పనిచేస్తాం. ప్రతి ఒక్కరూ గంగాధర్ని ఆశ్రయించి అతను చెప్పిన కొన్ని సలహాలు సూచనలు పాటించి ప్రతి ఒక్క తల్లిదండ్రులను కొడుకులు గౌరవించి పరిస్థితులు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటాం. అందరూ స్టార్ జే మనం న్యూస్ ఛానల్ని యూట్యూబ్లో మా ఇంటర్వ్యూని ఈ ఎన్కౌంటర్ కూడా స్వీకరించి స్టార్ జే మనం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.